2003 నుంచి మీ సేవ అర్బన్ మీ సేవ సెంటర్లో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కేవలం మేము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎంప్లాయీస్ చేసే మమ్మల్ని ఇంటిమేషన్ లేకుండా ఈరోజు మా వయో పరిమితి కూడా నిండిపోయి ఎటువంటి జాబ్స్ కూడా మేము ఎలిజిబుల్ కాకుండా అయిపోయాము. మేము అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి, మీరు పెట్టిన ఏ సంస్థలు అయితే ఉన్నాయో ఈ సంస్థనే మీరు తీసుకోలేకపోతున్నారు. అన్నా క్యాంటీన్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తొలగించాడో అవన్నీ మీరు తీసుకొని మీరు మళ్ళీ పరిపాలిస్తున్నారు. మరి మేము మాకు ఏం కాకపోతే మాకు తెలియట్లేదు. మా వయో పరిమితి ఎండిపోయింది, విడోస్ ఉన్నాము, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నాము. వాడికి దయచేసి మీరు న్యాయం చేయండి. మిమ్మల్ని కొంగు బట్టి అడుక్కుంటున్నాం, మిమ్మల్ని మాకు న్యాయం చేయండి. ఇంకొకటి, ఈ 607 మందికి న్యాయం చేసి, లేదు మీరు చేయని పక్షంలో మీ ఇంటి ముట్టడికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి ప్రాణ త్యాగానికైనా మేము రెడీ అండి. కానీ మీకు ఒకటే చెప్తున్నాము, మాకు న్యాయం చేయండి. మేమేం పాపం చేస్తామండి? అడుపు తినేదాన్ని కూడా మేము పనికి రాకుండా అయిపోయాం. చిన్న చిన్న గుమ్మస్తాలుగా పనికి రావట్లేదు. ఇంకెక్కడ ఉద్యోగానికి వెళ్ళినా మీకు వయో పరిమితి అయిపోయింది, మీరు ఎందుకు పనికిరాని అనేస్తున్నారు మమ్మల్ని. మళ్ళీ మేమేం చేయాలి చెప్పండి? అడుపు తినాలా? మరి మీ ఇంటికే వస్తాం, ముద్దు పెట్టండి, అదన్నా చేయండి. మాకు సునీత, నెల్లూరండి. సెంటర్ కాదండి, మేము గవర్నమెంట్ అర్బన్ మీ సేవ ఎంప్లాయీస్ జీతాలకు పనిచేసింది. మాకెంతండి చాలా తక్కువ జీతాలకు పనిచేస్తాం మేము. అది కాంట్రాక్టర్లు మా శ్రమను దోచుకొని మాకు అందులో సగమే ఇచ్చారు. కానీ ఆ రోజు కూడా మేము రోడ్డు మీదకి రాలేదండి. మేము చిన్న జీతాలకు కూడా పనిచేస్తాం. ఇప్పుడు కూడా మాకు ఉచితమైన పథకాలు మాకు అక్కర్లేదు. మాకు పని ఇవ్వండి, మేము పని చేస్తాం, కష్టపడతాం. సార్ రికార్డు కట్ట చేశారా? ఇక బాబురావు డైరెక్టర్, బాబురావు గారే తోచారు చెప్తారు. డైరెక్టర్ న్యాయం చేయాలి మీ సేవ ఉద్యోగస్తులకు, మీ సేవ ఉద్యోగస్తులకు మాటలు నిలబెట్టుకోవాలి. మీ సేవ ఉద్యోగస్తుల మాట నిలబెట్టుకోవాలి. లోకేష్ గారు మాట నిలబెట్టుకోవాలి. లోకేష్ గారు న్యాయం చేయాలి మీ సేవ ఉద్యోగస్తులకు, న్యాయం చేయాలి. విధుల్లోకి తీసుకోవాలి మీ సేవ ఉద్యోగులను, నిలబెట్టుకోవాలి. లోకేష్ గారు నిలబెట్టుకోవాలి. లోకేష్ గారు పోరాడతాం మా ఉద్యోగులు వచ్చేంత వరకు, పోరాడతాం మా ఉద్యోగులు వచ్చేంత వరకు, పోరాడతాం మీ సేవ ఉద్యోగులను. పోరాడతాం మా ఉద్యోగం వచ్చేంత వరకు, వర్ధిల్లాలి మీ సేవ ఉద్యోగుల ఐక్యత. స్టార్ట్ మేడం. నా పేరు సిహెచ్ నాగమణి. 2003లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ అర్బన్ మీ సేవలో మేము ఉద్యోగిగా చేరాము. అది ఫస్టే చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఎంతో ప్రజలకి సేవ చేసి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరించడంలో మేము ముఖ్యమైన పాత్ర వహిస్తున్నామని ఎంతో గర్వంగా సీట్లలో కూర్చొని మాకు జీతాల గురించి ఆశించకుండా ప్రజలకు చేసే సేవ అదృష్టంగా ఉందని ఎంతో సంతృప్తితో ఉద్యోగాలు చేసేవాళ్ళం. అప్పుడు మాకు ఇచ్చే జీతం 1800. అయినా సరే మేము జీతం తక్కువ అని ఏనాడు అనుకోలే. ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి ఆ సంతృప్తే మన పిల్లలకి పుణ్యాలు అనుకున్నామే తప్ప ఇలాగా 18 సంవత్సరాలు చేసిన తర్వాత నడి రోడ్డుకు వస్తామని ఏనాడు ఊహల్లో కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం మారినా మేము ఎక్కడికి వెళ్ళము. మరి వైఎస్ఆర్ వచ్చారు, అప్పుడు మేము ఉన్నాము. చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ఆర్ వచ్చారు, వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 18 సంవత్సరాలంటే 3
ముగ్గురు సీఎంలు వచ్చినట్టే కదా. అయినా ఎవరు మమ్మల్ని తీసేలా. కాంట్రాక్టులు 4 మారారు, అయినా సరే కాంట్రాక్టర్లు తీసేలా. వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. మాకు ఇచ్చే శాలరీస్ తక్కువో ఎక్కువో మేము ఏనాడు దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి కాంట్రాక్ట్ ఇచ్చినంత వరకు మా ఉద్యోగాలు ఇలాగే ఉంటాయని. ఇందులో అర్బన్ మీ సేవల్లో ఎక్కువ రిక్రూట్మెంట్ ఫస్ట్ 2003లో ఆడవాళ్ళం కాబట్టి అంత తక్కువ జీతమైన సహనంతో ఓర్పుతో ప్రజలకి సంతృప్తిగా సేవలు అందిస్తున్నామన్న కృతజ్ఞతతో మేము ఉండిపోయాం. అయినా సరే అదేమి పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత మేము అయితే సేవలు చేస్తున్నామో ఆ సేవలనే సచివాలయాలకి అనుసంధానం చేశారు. మా దగ్గర నుంచే సచివాలయానికి ఇచ్చారు. ఆయన ఇచ్చిన మమ్మల్ని ఏమన్నారు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ సేవలే కదా, వాళ్ళకి మీరే కదా చెప్తున్నారు, మీరు కూడా అందులో ఉంటారు. కాకపోతే మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు రిక్రూట్మెంట్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయండి అంతే అని మా ప్రభుత్వ ఈ సేవల్ని సచివాలయాలుగా మార్చారు. కొత్తగా ఏమి చేయలే వాళ్ళు. ప్రభుత్వ ఈ సేవలు బోర్డులు తీసి సచివాలయాలు చేసేశారు. మేము సందిగ్ధంగా అలాగుండి మాకు ఇస్తారు, మేము 18 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసాం, మాకు అన్యాయం జరగదు అన్న నమ్మకంతో ఉండిపోతే తర్వాత ఎన్ని రోజులకి ఇవ్వకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా అడిగాం. మేము అడిగితే ఏమన్నారు, మీ ఫైలు కంటిన్యూ అవుతుందండి అన్నారు. అప్పటికి మా ఫైలు ఇప్పుడు కూడా ఫైనాన్స్ దాంట్లో రిపోర్ట్ చేయండి అని ఒక సంతకం పెడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయి. కాబట్టి ఆ ప్రభుత్వం ఎలక్షన్ కూడా అని చెప్పి దాట వేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కలిస్తే మా ప్రభుత్వం వచ్చాక మీకు తప్పకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామమ్మా అని ఇద్దరూ హామీ ఇచ్చారు. ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. కాలయాపనే జరుగుతుంది కానీ మా హామీ మాత్రం అమల్లోకి వచ్చే ఆచరణలో పెట్టే దిక్కు లేక మేము ఈరోజు 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈఎస్డీ ఆఫీస్ దగ్గర ఎక్కడ కోల్పోయామో అక్కడే అడుగుదామని అక్కడే పడికాపులు కాసాము. అయినా మాకు ఫలితం ఏమి శూన్యం అనిపించింది. అందుకే ఈ ధర్నా చౌక్ వచ్చి ఈ అసెంబ్లీలో ఏదో ఒక అధికారి మా గోడు వినకపోతారా, మా గురించి ఆ ఫైల్ గురించి మాట్లాడకపోతారా అన్న ఆశతో గొంతు చించుకొని ఎండనక వాననక ఆకలి బాధల్ని దిగమింగుకొని మేము ఈ పబ్లిక్ ముందు అడుక్కున్న వాళ్ళకంటే అధ్వానంగా అడుక్కుంటే అమ్మ అయ్యా అంటే ఒకలేసినా వేస్తారు, ఎవరో ఒకరు జాలిగుండే ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వానికి మా మీద ఎందుకు జాలి కలగడం లేదో, ఆ కలిగే ధోరణిలో మేమేం చేస్తున్నామో ఎక్కడ తప్పు జరుగుతుందా అనేది మాకు అర్థం కావట్లా. కాబట్టి మేము ఒక్కటే మీ మీడియా ద్వారా మా అధికారికి తెలియజేసేదేమనగా మా ఈ ఫైలుని కదిలించి మా 600 మందికి బతుకు తెరువుని కల్పించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఒక ఫోటో పెట్టి కిందది కూడా పడాలబ్బా, కింద బిల్లు ఫోటో చెప్పి సిహెచ్ నాగేశ్వరరావు, ఏపీ సేవా కార్పొరేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003వ సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సర్వీసులు ఒకే చోట అందించాలని చేసుకుంటూ ఈ సేవ వ్యవస్థ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రభుత్వ 176 సర్వీస్ కేంద్రాల్లో 600 మంది ఉద్యోగులు పనిచేసి ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని 40 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల రూపంలో అర్జించాము. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో గ్రామవార్డు సచివాలయం తీసుకొస్తూ ఈ సేవా కేంద్రాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఈ వ్యవస్థని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కాబట్టి. ఆ రోజు మా పోరాటం ఆందోళన ఫలితంగా ప్రభుత్వం ఫైల్ అయితే రన్ చేసింది. ఆ ఫైలు ఫైనాన్స్ శాఖలో ఆమోదం వెళ్ళే క్రమంలో వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న ముద్ర వేసి దాన్ని తప్పుపట్టడం జరిగింది. ఈ క్రమంలో నారా లోకేష్ గారి యువకుల పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా ఈ సేవ కలవడం జరిగింది. ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా లోకేష్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక కాబట్టి ఖచ్చితంగా మేము అధికారులకు రాగానే ఈ సేవ ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు కూడా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ అమలు లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైల్ ఒక అడుగు కూడా ముందుకు కథల నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ సమావేశాల సందర్భంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో
రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా గత 3 రోజులుగా ఆటోనగర్ ఈ సేవా రాష్ట్ర కేంద్రం దగ్గర దీక్ష నిర్వహించాం. చివరి రోజు ఈ ధర్నా చౌక్లో ధర్నా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరొక్కసారి మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయా మీ మానసికంలో పనిచేసే ఉద్యోగుల్ని గత జగన్మోహన్ ప్రభుత్వం అన్యాయంగా తీసేసింది, వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే హామీ ఇచ్చినారు కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయమని, లేని పక్షంలో గత్యంతరమైన పరిస్థితుల్లో అవసరమైతే మా ఉద్యోగుల కుటుంబ సభ్యులందరితో కలిసి చెలో అసెంబ్లీలో లేదా మీ ఇంటి వద్దకు వచ్చి కూర్చొని మా అంగాల్లో మా బాధ్యత పరిస్థితి వస్తుంది. దయచేసి మా స్థాయికి తీసుకెళ్ళకుండా నిరుద్యోగులను మమ్మల్ని మా బాధలు గుర్తించి వెంటనే మా అందరికీ ఆ ఫైల్ను ఆమోదించి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి ఉద్యోగులందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం.